హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఇంటికి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈ ఇంటి వాళ్ళు బెడ్ లెవెల్ చేసి ఉంచారు. బాత్రూమ్కి వాటర్ ట్యాప్ అలానే బల్బ్ ప్యాంటు పెట్టి ఉంచాము. ఈ సైడు 8 మోడల్ బోర్డు పెట్టాము. ఈ బోర్డు నుండి 2 బాత్రూమ్లకి కంట్రోల్ వెళ్తుంది. ఈ బాత్రూంలో ఒక బల్బ్ ప్యాంట్ పెట్టాము. వాటర్ ట్యాప్ కనెక్షన్ పెట్టాము. ఇది మన హైట్ బేసిన్కి ప్లస్ ట్యాంక్కి అదేవిధంగా మరొక ట్యాప్ పెట్టాము. వైర్ బాక్సులు, వాటర్కి సంబంధించిన మెటీరియల్ చూస్తున్నారు కదా. సిపిసి మెటీరియల్, ఎల్బోస్, టీలు, సాకెట్లు. మనం ఫస్ట్గా మోటార్కి వైర్ లాగటం జరిగింది. మనకి ఎంత కావాలో వైర్ కట్ చేయటం జరుగుతుంది. మోటారు ఈ గోడ సైడ్ ఈ సన్న మూలలో ఈ సైడ్ పెట్టుకుంటా ఉన్నారు. అందుకనే వైర్ ఇటు నుంచి గ్రౌండ్ నుంచి అటు చివరి గోడ వరకు లాగి వదిలేస్తాము. మనం మోటార్కు వాడే వైరు 1.5 స్క్వేర్ mm అండ్ మనం కరెంట్ పైప్ వచ్చేసి 35 సైజు. మోటారు హాఫ్ HP మోటార్ చిన్నది పెట్టుకుంటా ఉన్నారు. మోటార్కి వైర్ లాగటం అయిపోయింది. ఇప్పుడు వాటర్ లైన్ చేద్దాం. టీ బెండ్ వేయటం జరుగుతుంది. ఇక్కడ నుండి మనం పైకి ట్యాంక్కి పంపించాలి కాబట్టి టీ బెండ్ వేసుకొని ఒక సైడు కిచెన్ సైడ్ పంపిస్తున్నాం, మరో సైడ్ అటు బాత్రూమ్కి వెళ్ళొద్ది. ఎలవే వేసుకొని బాత్రూమ్ సైడు పైపు పంపిస్తున్నాము. కిచెన్కి వాటర్ పైప్ రావడానికి బ్రేకర్ సాయంతో హోల్ వేస్తున్నాడు. లోపల అయిపోయింది, బయట కూడా అదే విధంగా చేస్తున్నాడు. కటింగ్ మిస్తో గోడ కట్ చేస్తున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రేకర్తో చిప్పింగ్ చేస్తున్నాడు. అయిపోయింది, గాడి కొడతాం అయిపోయింది. ఇప్పుడు దీనికి పైప్ వేయటం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇటు మనం ఇందాక ట్యాంక్ నుంచి వచ్చేది ఇది కిచెన్కి వెళ్ళి కిచెన్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ వేయటం జరుగుతుంది. మనం దాని స్ట్రైట్ కూడా అదే RFT బ్రాస్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా మీరు చూడండి ఏ విధంగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మనకి కిచెన్కి ట్యాప్ కనెక్షన్ వచ్చేసింది. అదేవిధంగా మనం కిచెన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు బాత్రూమ్ సైడ్ ఉందాక చూసినట్టుగా ఇప్పుడు బాత్రూమ్ సైడ్ పైపులు వేసుకుంటూ పోతున్నాము. చూస్తున్నారు కదా, బాత్రూమ్ ఇది కనిపించేది బాత్రూము. బాత్రూమ్కి మనం బయట ట్యాప్ డ్రాప్ వదిలాము, దానికి కనెక్షన్ కలుపుతున్నాడు. మరో డ్రాప్ వదిలాం కాబట్టి దాన్ని కూడా మెయిన్ లైన్ కలుపుతున్నాము. ఇది కూడా మన బాత్రూమ్ నుంచి వచ్చింది లైను. ఈ లైన్ కూడా మెయిన్ లైన్కి కలుపుతున్నాము. చూస్తున్నారు కదా, కలిపేస్తున్నాడు. అలాగనే ఇక్కడ కూడా ఒక ట్యాప్ కనెక్షన్ పెడుతున్నాము. ఎందుకంటే ఇక్కడ మనం గిన్నెలు క్లీన్ చేసుకోవాలన్నా బట్టలు వాష్ చేసుకోవటానికైనా ఇక్కడ ఒక ట్యాప్ పెట్టమన్నారు. ట్యాప్ పెడుతున్నాము. ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ పెడుతున్నాము. పంచాయతీ ట్యాప్ కనెక్షన్ కూడా పెట్టడం జరిగింది. వైర్ బాక్స్లు 1.5 అండ్ 2 స్క్వేర్ mm, ఇన్కమింగ్కి 2 స్క్వేర్ mm వాడాము. అలాగనే మన గ్రౌండ్ వర్క్ పైప్ వేయటం జరుగుతుంది. సైజు 35. మొత్తం ఫస్ట్ మొత్తం లెవెల్ కట్ చేసుకొని మొత్తం పైప్ వేసుకోవటం జరుగుతుంది. ముఖ చూసుకోదానికి చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనం పక్కన మనం చేసిన షెడ్ చూస్తున్నారు కదా, ఇది మన షెడ్లో కూడా కరెంట్ రావాలన్నారు. అందుకని దాన్ని కూడా గ్రౌండ్ నుంచి వైర్ తీసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం గేదెలకి ఆవులకి కొట్టడానికి దీనికి మనకి ఆ ఇంటి నుంచి ఈ షెడ్లోకి కరెంట్ కావాలన్నారు. వైరింగ్ లాగుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, స్ప్రింగ్ వేసాడు మనోడు. ఈ స్ప్రింగ్ ద్వారా వైరు బయటకు లాక్కుంటాము. చూడండి ఫ్రెండ్, వైరు మన బాక్స్ నుంచి
పైప్లోంచి బయటకు వచ్చింది. మనోజ్ పైప్లోకి స్ప్రింగ్ నెడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, స్ప్రింగ్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, వైర్ వచ్చేసింది. ఓకేరా, ముడేసి. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సిన వైర్ కట్ చేసాం. దాన్ని అట్లా లాగితే రాకుండా అక్కడ ముడేసుకుంటే సరిపోద్ది బాక్స్ దగ్గర. డీబీ నుంచి బాత్రూమ్కి ఇన్కమింగ్ లాగుతున్నాం. మన ఇన్కమింగ్ వేసే వైర్ సైజ్ వచ్చేసి 2.6 mm రెడ్ బ్లాక్. అలాగనే మన ఇన్వర్టర్కి అండ్ ఎత్తికి కూడా వైర్ లాగటం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఎత్తికి గ్రీన్ కలర్ వాడుతున్నాం, ఇన్వర్టర్కి బ్లూ కలర్ వాడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం డీవీ నుంచి ఇటు బాత్రూమ్ సైడ్ వైర్ రావటం జరిగింది. చూడండి, మేము లాగుతున్నాము. ఆ వైర్ని కిందకి కూడా స్ప్రింగ్ మనోడు కుర్రోడు స్ప్రింగ్ చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్, వచ్చేసింది వైరు. అది నుంచి మన గ్రౌండ్ నుంచి డైరెక్ట్గా బాత్రూమ్ బోర్డు దగ్గర తీసుకెళ్ళటమే. సరే కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాత్రూమ్ దగ్గరకు వచ్చేసినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫర్ వాచింగ్.